దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. మరి దేవుని బిడ్లారా, నిన్న మనం విని ఉన్నాము జీవం గురించి. మరి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభుగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నామో అప్పుడు రక్షణ అనే జీవం మనకు వస్తుంది. పౌలు అన్నాడుగా, నేను నా విశ్వాసమును కాపాడుకుంటుని నిత్య జీవమును చేపట్టి తిని. అయితే నిత్య జీవాన్ని చేపట్టాలంటే మన విశ్వాసం కాపాడబడాలి. మరి మన విశ్వాసం కాపాడబడాలంటే మనం గమనిద్దాం. మరి దేవుని సంఘం అనే సావాసానికి మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? అసలు సావాసం అంటే ఏంటిది? దేవుని వాక్యం వినుట్లో ఆయనతో సావాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుట్లో ఆయనతో మనం సావాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే యేసుతో మనం సావాసం కలిగి ఉంటామో అప్పుడే ఆయన యొక్క మాటలు మనం విని ఆయన మాటలానుసారంగా జీవించడానికి వీలు కలిగి ఉంటామన్నమాట. మరి ఎప్పుడైతే ఆయన మాటలు మనం వినమో మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించలేము. మరి నిన్ను నన్ను రక్షించుకున్న దేని కొరకు ప్రభువు అంటే, మరి నిత్య జీవాన్ని చేపట్టాలంటే ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం వినివారు మట్టుగా ఉంటే మనల్ని మనం మోసపరుచుకుంటాం. మనం వినివారు మాత్రంగా ఉండకుండా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్.